ఇది కదా అసలైన ప్రేమ కథ. రాధాకృష్ణ లవ్ స్టోరీ. అందరికీ తెలిసిన రాధాకృష్ణ ప్రేమ కథ వెనుక అసలైన రహస్యం ఇదే. అమర ప్రేమికులు అనే పేరు వినగానే మనకి గుర్తొచ్చే ప్రేమ కథలు ఏముంటాయి? రోమియో జూలియట్, దేవదాస్ పార్వతి. కానీ ఇవన్నిటికంటే గొప్ప ప్రేమ కథ ఒకటి ఉంది. ఆ కథకి ఆరంభం ఉంది కానీ అంతం లేదు. ఆ ప్రేమలో అధికారం లేదు, ఆర్థిక ప్రయోజనం లేదు, ఉన్నది ప్రేమ ఆరాధన. అలా చెప్పుకోవచ్చు. అది దివ్యమైన బాధతో కూడిన ప్రేమ. ఆ ప్రేమ కథే రాధాకృష్ణుల ప్రేమ కథ. అవును, కృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్నారు, జాంబవతి, సత్యభామ, ఇతరులు. కానీ కృష్ణుడి పూజలో చోటు దక్కినది ఒక్కరే, రాధాదేవి. సనాతన ధర్మంలో ఒక దేవుడు తన భార్యతో కాకుండా వయసుతో కలిసి పూజలు అందుకుంటే అది కేవలం రాధాకృష్ణులకే చెల్లుతుంది. ఇది కేవలం ప్రేమ కాదు, అది భక్తి, ఆరాధన, త్యాగం, తపస్సు అన్నీ కలిసిన బంధం. అంతేకాదు, చాలామంది అనవసరమైన విమర్శలు చేస్తారు. కృష్ణుడికి 16,000 భార్యలేంటి? కానీ ఇది భౌతిక సంబంధం కాదు. ఆ 16,100 మంది రాక్షసుడి చెర నుండి విడిపించబడ్డ గౌరవనీయులైన స్త్రీలు. వాళ్లను సమాజం తిరస్కరించకూడదని ఆయన వారికి భక్తగా నిలిచాడు. కృష్ణుడు ఎందుకు రాధను పెళ్లి చేసుకోలేదు? ఎందుకంటే ఆ ప్రేమ పెళ్లికి బంధించదగినది కాదు. ఆ ప్రేమలో స్వేచ్ఛ ఉంది, లోతుంది, ఆత్మ సంబంధం ఉంది. శ్రీకృష్ణుడు ఎవరో కాదు, ఆయన సాక్షాత్తు మహావిష్ణువు. రాధ ఆయన్ను విడిచిపెట్టలేని లక్ష్మీదేవి స్వరూపం. ఈ ప్రేమ కథ పుస్తకాల్లో అంత రాలేదు. భాగవతంలో కొంత, ఇతర పురాణాల్లో కొంత. కానీ ప్రతి భక్తుడి మనసులో మాత్రం ఈ కథ సజీవంగా ఉంది. కృష్ణుడు మళ్ళీ రాలేకపోయినా రాధ ప్రేమ మాత్రం ఎన్నటికీ మిగిలిపోయింది. ఈ ప్రేమ కథ మీ మనసును కూడా తాకిందా?